హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలం స్టడీ సర్కిల్. స్టాండర్డ్ జీకేకి సంబంధించి 1000 బిట్ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం ఆస్ట్రేలియాకు సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ బిట్ కనుక చూసినట్లయితే పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండం ఏది? పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఖండం అనేది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అతి చిన్న ఖండం ఏది? ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అతి చిన్న ఖండం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఖండం అనేది ప్రపంచంలోనే విస్తీర్ణం పరంగా అతి చిన్న ఖండం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేసవిలో క్రిస్మస్ జరుపుకునే దేశం ఏది? వేసవిలో క్రిస్మస్ జరుపుకునే దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం అనేది వేసవిలో క్రిస్మస్ జరుపుకునే దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలోనే తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? ప్రపంచంలోనే తొలిసారిగా మహిళలకు ఓటు హక్కును కల్పించిన దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి, న్యూజిలాండ్. న్యూజిలాండ్ దేశం అనేది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆస్ట్రేలియా ఖండాన్ని కెప్టెన్ కుక్ ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఆస్ట్రేలియా ఖండాన్ని కెప్టెన్ కుక్ ఏ సంవత్సరంలో కనుగొన్నారు? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, 1788. 1788వ సంవత్సరంలో ఆస్ట్రేలియా ఖండాన్ని కెప్టెన్ కుక్ కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా దేశం అనేది ప్రపంచంలో బాక్సైట్ను అధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు ఏది? ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, కంగారు. కంగారు అనేది ఆస్ట్రేలియా దేశపు జాతీయ జంతువు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. న్యూజిలాండ్లో ఎత్తైన శిఖరం ఏది? న్యూజిలాండ్లో ఎత్తైన శిఖరం ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ, కుక్. కుక్ శిఖరం అనేది న్యూజిలాండ్లో ఎత్తైన శిఖరం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆస్ట్రేలియా రాజధాని ఏది? ఆస్ట్రేలియా రాజధాని ఏది? దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి, కాన్బెర్రా. కాన్బెర్రా అనేది ఆస్ట్రేలియా రాజధాని. అలాగే ఆస్ట్రేలియా కరెన్సీ కనుక చూసినట్లయితే ఆస్ట్రేలియన్ డాలర్. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న ఆస్ట్రేలియా దినోత్సవంగా జరుపుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఆస్ట్రేలియాకు సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఖండానికి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.